నేను నిన్ను ద్వేషించను, దూషించను, నా ప్రేమ నిన్ను వీడిపోదు అన్నాడట దేవుడు. మీకు అర్థమవుతుందో బిడ్డలారా? ఎవరో నన్ను అవమానపరుస్తున్నారని, ఎవరో నన్ను దూషిస్తున్నారని, ఎవరో నన్ను అవమానకరంగా మాట్లాడుతున్నారని మనుషులు మాటలు పట్టుకొని ఓని అడవడం కాదు. దేవుని వాక్యమే సెలవిస్తుంది కదా, యోహాను సువార్త 15:18 లోకము నన్ను ద్వేషించినట్లే మిమ్ములను కూడా ద్వేషిస్తుంది, మిమ్ములను కూడా అవమానపరుస్తుంది అని యేసు ప్రభువారే చెప్పారు. ఆయననే ద్వేషించింది లోకం, ఆయననే అవమానపరిచింది లోకం. ఆయన కంటే గొప్ప వాళ్ళం మనం. ఆయన దూషించబడ్డాడు, ద్వేషించబడ్డాడు, అవమానపరచబడ్డాడు. అవమానాలు పొంది నీ కోసం, నా కోసం సిలువలో అడ్డకర్రకు నిలవకర్రకు మధ్యలో వేలాడుతూ, ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడుతూ మన కోసం తన పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని ఆయన మన కోసం చిందించాడు. అవమానపరచబడి, ద్వేషించబడి, దూషించబడి, ఆయన ఏ పాపం చేయలే, ఏ తప్పు చేయలేదు. ఆయన అయినప్పటికీ తప్పు చేసిన వాని వలె సిలువ కొయ్యకి ఎక్కించాడు. ఆయనకంటే గొప్ప వాళ్ళం కాదు కదా. వాళ్ళంటారనో వీళ్ళంటారనో వేసి వాళ్ళను బట్టి నీవెందుకు చింత చేస్తున్నావు? మనుషులు ద్వేషిస్తున్నారంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని అర్థం. నువ్వు వాళ్ళు ద్వేషిస్తున్నారు, వాళ్ళు దూషిస్తున్నారు అనేసి వాళ్ళు పనులు చేయడానికి మాత్రం నువ్వు వెళ్ళద్దు. అయ్యా పలాని చోటికి వెళ్దాం, పలాని పని చేద్దాం, పలాని కార్యం చేద్దాం అంటే వాళ్ళు చేసే నీచాతి నికృష్టమైనటువంటి పనులు నువ్వెందుకు చేస్తావు? నువ్వు ప్రత్యేకించబడిన వాడివి, ప్రత్యేకించబడిన దానివి. లోకస్తులు చేసినట్లు నువ్వు చేయకూడదు, లోకస్తులు నడిచినట్లు నువ్వు నడవకూడదు. ఎందుకో తెలుసా? నిన్ను చీకట్లో నుండి దేవుడు వేర్పాటు చేసుకొని వెలుగు సంబంధిగా నిన్ను తయారు చేశాడు. మరి వెలుగు సంబంధిగా ఉన్నటువంటి నీవు చీకటి పనులు చేస్తానంటే దేవుడు మెచ్చుకోడు. వాళ్ళు ఏమో అని అనుకుంటారేమో, వాళ్ళు ఏమైనా వాళ్ళు బాధపడతారని నువ్వు పాపములో పడతావా? వాళ్ళు ఏమన్నా అనుకుంటారని నువ్వు పాపిష్టి కార్యాలకు చోటిచ్చి నీలో ఉన్న వెలుగును ఆర్పివేసుకుంటావా? వెలుగును దూరం చేసుకుంటావా? పరిశుద్ధాత్మ, నీలో ఉన్న పరిశుద్ధాత్మను దుఃఖపరచవద్దు. ఒకవేళ వాళ్ళ ద్వేషాలు, వాళ్ళ దూషణలు, వాళ్ళ అవమానాలు నీకు ఇబ్బందికరంగా ఉంటే ప్రభువుని అడిగేసేను. ప్రభువా, ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు నన్ను ఇలా అవమానిస్తున్నారు అని ప్రభువుని అడుగు. ఆ బాబుకి దేవుడు ధైర్యం ఇచ్చినట్లు నీకు దేవుడు ధైర్యం ఇస్తాడు, నిన్ను ధైర్యపరుస్తాడు. అంతేగాని నీవు చీకటి సంబంధి మాత్రం కావద్దు. కొంతమంది నువ్వు ప్రార్థన కాటకం చేసే వాళ్ళు కూడా నీ ఇంట్లోనే ఉంటారేమో. నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే, వాక్యం చదువుతూ ఉంటే వాళ్ళలాగా ఉండకుండా ఒక ప్రత్యేకమైనటువంటి దానిగా, ప్రత్యేకమైనటువంటి వాడిగా నువ్వు తయారైనప్పుడు బయట వాళ్ళకంటే ఇంట్లోనే శత్రువులుగా తయారవుతూ ఉంటారు. ఏంది నువ్వు ఒక పండగ చేయవు, ఒక పబ్బం లేదు, ఒక ప్రోగ్రాం లేదు, ఒక సినిమా పాటలు లేదు, అది లేదు, ఇది లేదు, పలాని చోట ప్రోగ్రాం ఉంది, పలాని చోట అది జరుగుతుంది, ఇది జరుగుతుంది, రా అంటే కూడా నువ్వు రావు అనే మాటలు కూడా కొన్ని వస్తుంటాయి నీకు. వాళ్ళతో నీకు సంబంధం లేదు. వాళ్ళు ఎవరు నీకు? వాళ్ళు నిన్ను పాపములు పడవేయాలని ప్రయత్నం చేసేవాళ్ళు. వాళ్ళు నిన్ను వాళ్ళలాగా లోకరీత్యా నరకానికి దగ్గర చేయాలని చూస్తున్నారు. వాళ్ళతో నీకేంటికి పొత్తుక, వాళ్ళతో నీకేంటి స్నేహం? వద్దు. వాళ్ళు ఏమన్నా అనుకుని నిన్నెంతని అవమానపరచని, ద్వేషించిని, దూషించిని భయపడవద్దు. నీకిష్టమైన దేవుని సన్నిధిలో నమ్మకంగా ముందుకెళ్ళిపో. దేవుడు నిన్ను వాళ్ళు చూస్తుండగానే గొప్పగా హెచ్చిస్తాడు. అప్పుడు వాళ్ళే చెప్తారు, అందుకే ఈ బిడ్డ ప్రత్యేకించబడినదై ఉంది, అందుకే ఈయన ప్రత్యేకించబడినటువంటి వాడై ఉన్నాడు. మేము చేసినటువంటి కార్యాల్లో ఈమె పాలిభాగస్తులు కాలేదు, అందుకే ఈరోజు ఆమె జీవితం ఎంత గొప్పగా ఉంది, అందుకే ఆయన జీవితం ఎంత గొప్పగా ఉంది అని వాళ్ళే సాక్ష్యం చెప్పేటట్లు ప్రభు చేస్తాడు. మళ్ళీ చెప్తున్నా, మనుషులు ద్వేషిస్తున్నారు, దూషిస్తున్నారు, అవమానపరుస్తూ ఉన్నారంటే దేవుని ప్రేమ నీ మీద ఉంది, దేవుని కృప నీ మీద దాగి ఉంది. అందుకే ఆ అవమానాలు వస్తున్నాయి, ఆ శోధనలు వస్తున్నాయి. భయపడవద్దు, వాటన్నిటిని జయించు, ధైర్యం కలిగి ముందుకెళ్ళిపో.
ధైర్యం కలిగి ప్రార్థన జీవితం కలిగి ఉండు. నీ జీవితంలో గొప్ప అద్భుతం ప్రభువు చేస్తాడు. గాడ్ బ్లెస్ యూ.